ఎంత ఇస్తున్నారు అని కంప్లీట్ చేసేసి లేటర్ మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోతాం. ఓకే వసంత, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టికెట్ ఇన్ ఇంటర్వ్యూ పర్పస్లో కానీ ఇంటర్న్షిప్లో కానీ మనం ఎక్కువగా ప్రతిరోజు అడుగుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. దీన్ని సింపుల్గా చెప్పాలంటే దీన్ని పాలెండ్రోమ్ అంటారు. అంటే మీరు బీటెక్ చదివేటప్పుడు కానీ ఇంటర్వ్యూలో కానీ చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. పాలెండ్రోమ్ అనే క్వశ్చన్స్ అంటారు. ఈ పాలెండ్రోమ్ అనే టికెట్ని ఎలా సాల్వ్ చేస్తారనే అప్రోచ్ గురించి ఈ సెషన్లో చూద్దాం. ఓకే వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్? ఓకే యా, మా అమ్మాయి చెప్పింది నాకు టికెట్ అర్థమైంది. ఏమని అర్థమైందంటే యు ఆర్ గివింగ్ ఏ స్ట్రింగ్, అంటే మనకి ఏమి ఇస్తారంటే ఒక స్ట్రింగ్ అనేది ఇస్తారు. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్, అంటే మనం ఏం చేయాలంటే దాన్ని కనుక్కోవాలన్నమాట. ఏమని కనుక్కోవాలి? వెదర్ ద స్ట్రింగ్ ఇస్, నువ్వు తీసుకున్న స్ట్రింగ్ అనేది పాలెండ్రోమా కాదా అనేది చెప్పమన్నాడు. అంటే ఇక్కడ నేను ఏదైతే టికెట్ చదివానో ఆ టికెట్లో నాకు ఒకే ఒక వర్డ్ అర్థమైంది. పాలెండ్రోమ్ అంటే ఏంది అనేది ఒక్క వర్డ్ తప్ప రిమైనింగ్ ఆల్ ద వర్డ్స్ నాకు అర్థమైపోయినాయి అనమాట. అంటే ఇక్కడ వాడు ఏదైతే చెప్పాడో దాని మీనింగ్ ఏంది అనేది ఒకసారి చూస్తున్నాను. పాలెండ్రోమ్ అంటే ఏంది అనేది చూస్తున్నాను. పాలెండ్రోమ్ పాలెండ్రోమ్ అంటే ఏంటంటే ఒకటే ఒకటి అనమాట. పాలెండ్రోమ్ అంటే ఏంటంటే నేను ఒక పేరు తీసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే MADAM అని తీసుకున్నాను, మేడం అని తీసుకున్నాను. ఓకేనా? దీంట్లో చూస్తే ఫస్ట్ వర్డ్ లాస్ట్ వర్డ్ రెండు కూడా ఒకేలా ఉండదు. అంటే ఈ పేరుని ముందు నుండి రాసినప్పుడు ఏదైతే స్పెల్లింగ్ వచ్చిందో వెనక నుండి రాసినప్పుడు కూడా అదే స్పెల్లింగ్ కనుక వచ్చిందనుకో అలాంటి వాటన్నిటిని కూడా ఏమని పిలుస్తారంటే పాలెండ్రోమ్స్ అని పిలుస్తారు. తెలుగులో చెప్తారు కదా వికట కవి అంటాం కదా, వికట కవి అంటాం కదా. వికట కవి అంటే దీన్ని ముందు నుండి రాస్తే ఏ పేరైతే వచ్చిందో వెనక నుండి రాసుకురా అదే మీనింగ్ వస్తుందో లేదో చూద్దాం. వి క ట క వి అన్నాం కదా. అంటే ఏమైంది? మనం ఏ పేరైతే రాసేటప్పుడు ఫార్వర్డ్ సైడ్ నుండి రాసినప్పుడు ఏదైతే వర్డ్ క్రియేట్ అయిందో బ్యాక్వర్డ్ నుండి కూడా అదే వర్డ్ కనుక క్రియేట్ అయిందనుకో అలాంటి వాటన్నిటిని కూడా ఏమంటారంటే పాలెండ్రోమ్స్ అని పిలుస్తారన్నమాట. పాలెండ్రోమ్ అంటే అర్థమైంది. ఈ మేడం అనేది రాయాలి. మేడం అని తీసుకున్నాను అనమాట ఒక పదం. ఈ మేడంని నేను ముందు నుండి రాసుకున్నాను. అప్పుడు ఏమైంది? MADAM అయింది. వెనక పదం నుండి తీసుకెళ్దాం. వెనక నుండి తీసుకొస్తే ఏమైంది? MADAMఏ వచ్చేసింది. అంటే ఏదైనా ఒక వర్డ్ కనుక తీసుకుంటే ఆ వర్డ్ని ఫ్రమ్ స్టార్టింగ్ నుండి రాసిన బ్యాక్ నుండి రాసిన ఒకే మీనింగ్ ఫామ్ అయ్యే వర్డ్స్ కనుక ఉంటే అలాంటి వాటన్నిటిని ఏమని పిలుస్తారంటే పాలెండ్రోమ్స్ అని పిలుస్తారన్నమాట. సపోజ్ ద ట్రీట్ అని తీసుకున్నాను, మరొక వర్డ్ ట్రీట్ అని తీసుకున్నాను. TREA ట్రీట్ అని తీసుకున్నాను. దీన్ని తీసుకున్నాను, ముందు నుండి రాశాను TREAT వచ్చింది. వెనక నుండి రాశాను TAERT అని వచ్చింది. ఇప్పుడు నాకేమైంది? అవుట్పుట్ ఏమైంది? సేమ్ మీనింగ్ వచ్చిందా? ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ రాసింది రెండు ఒకటే వచ్చిందా? రాలేదు కాబట్టి ఇది పాలెండ్రోమ్ కాదు అని చెప్తారు. అంటే ఏ వర్డ్స్ని అయితే మనం ఫార్వర్డ్ సైడ్ నుండి రాసిన బ్యాక్వర్డ్ సైడ్ నుండి రాసిన ఒకే వర్డ్ కనుక క్రియేట్ అయితే అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే పాలెండ్రోమ్స్ అని పిలుస్తారు.
అంటే ఇప్పుడు నేనేం చేయాలంటే మనకి ఇచ్చిన టికెట్ పాలెండ్రోమా కాదా అనేది మనం చెక్ చేయాలన్నమాట. ఓకే డన్. నాకు అర్థమైంది. అంటే నేను ఒక స్ట్రింగ్ తీసుకొని ఒక వర్డ్ తీసుకొని ఆ వర్డ్ అనేది పాలెండ్రోమా కాదా అనేది మనం చెక్ చేయాలన్నమాట. అలా చెక్ చేయాలి అంటే ఎలా చెక్ చేస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే డన్. దానికోసం నాకు ఏం ఇచ్చాడంటే ఒక నోట్ కూడా చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే నోట్ ఆఫ్ టీచర్ చూడండి ఏమని ఇచ్చాడు, ట్రీట్ అంటే ఏంటి, ట్రీట్ చేయమంటున్నాడు. అప్పర్ కేస్ అండ్ లోయర్ కేసెస్ యాజ్ సేమ్ దెన్ కంపేర్ లెటర్స్. ఏదైతే లెటర్స్ని మనం కంపేర్ చేద్దాం అనుకుంటున్నామో అలా కంపేర్ చేసేటప్పుడు నువ్వేం చేయాలంటే నీ దాంట్లో ఏవైనా అన్నిటిని కూడా అప్పర్ కేసులో కన్నా తీసుకొని కంపేర్ చెయ్యి, లేకపోతే లోయర్ కేసెస్లోకైనా సరే మార్చుకొని నువ్వేం చేయాలంటే అంటే నువ్వు ఏదైతే స్ట్రింగ్ వర్డ్ తీసుకుంటున్నావో ఇప్పుడు నేను నేనేం చెప్పాను మేడం అని రాశాను. మేడం అని రాయగానే ఫస్ట్ లెటర్ క్యాప్స్ తీసుకున్నాను. మిగతా అన్ని ఏం చేశాను స్మాల్ లెటర్స్లో రాశాను. ఇప్పుడు కంపేర్ చేస్తే రెండింటి మీనింగ్ ఒకటే అవుతుందా? అవ్వట్లేదు. అందుకని ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ లెటర్ క్యాప్స్ వచ్చింది, వెనక నుండి రాస్తే ఫస్ట్ లెటర్ స్మాల్ అవుతుంది. అలా కంపేర్ చేసేటప్పుడు పాలెండ్రోమ్తో నువ్వు కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో ఈ లెటర్స్ అన్నిటిని కూడా నువ్వేం చేయమన్నాడంటే అప్పర్ కేసులోకైనా తీసుకొని కంపేర్ చేయి. అప్పర్ కేసులోకైనా తీసుకో. అప్పర్ కేసులోకి తీసుకున్నాం ఆల్ క్యారెక్టర్స్ అన్ని కూడా అప్పర్లోకి వచ్చేస్తాయి చూడు. ఎం ఏ డి ఏ ఎం ముందు నుండి రాసిన వెనక నుండి రాసిన అదే మీనింగ్ వస్తుందా? ఓకే డన్. లేదంటే లోయర్ కేసులోకైనా తీసుకో. అంటే నువ్వు ఈ పాలెండ్రోమ్ చేసేటప్పుడు ఒక చిన్న నోట్ అనేది ఫాలో అవ్వాలి. నువ్వు తీసుకున్న స్ట్రింగ్లో వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి, లోయర్ కేసులో అయినా తీసుకో, అప్పర్ కేసులో అయినా తీసుకో. అలా తీసుకొని నువ్వేం చేయాలంటే ఈ పాలెండ్రోమ్ కాదనేది చెక్ చేయాలి. అలా చెక్ చేయకపోతే నీకేమైంది అంటే ఎన్నిసార్లు చేసినా కానీ నీకేమైందంటే టికెట్ గెట్టింగ్ ఎర్రర్స్ అనేవి రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? వాల్యుబుల్గా ఉంటే నాకు ఒక కీవర్డ్ చెప్పాడు. ఓకేనా? ఓకే డన్. సతీష్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? వసంత, డూ యూ హ్యావ్ ఇంకా పాలెండ్రోమ్ అంటే మీనింగ్ ఏమన్నా డౌట్ ఉందా? ఇది మనకిచ్చిన టికెట్ అనమాట. ఈ టికెట్ని కనుక మనం సాల్వ్ చేయాలి అంటే ఎలా సాల్వ్ చేస్తారనే దాని గురించి లైన్ బై లైన్ చూద్దాం. ఏదైనా సరే ఇచ్చిన టికెట్ పాలెండ్రోమా కాదా చెక్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏదైనా టికెట్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇన్పుట్ వాల్యూస్ ఏవైతే ఇచ్చారో వాటిని రీడ్ చేసి వాటిని ఎగ్జిక్యూట్ అనేది చేయాలి. లెట్స్ గో టు అవర్ ప్లే గ్రౌండ్. సో మనకి టాస్క్ బార్లో ఏం ఇచ్చాడు, ఇన్పుట్ అనేది ఇచ్చారంటే దాని మీనింగ్ ఏంటంటే ఇన్పుట్ అనే డబ్బాని యూజ్ చేసుకోమని దాని మీనింగ్. ఇన్పుట్ అనే డబ్బాని యూజ్ చేసుకున్నాను. దాంట్లో నన్ను ఏం చేయమన్నాడు, నువ్వు తీసుకునే మొదటి లైన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ డబ్బాలో ఆ లైన్లో నువ్వు తీసుకున్న ఏదైనా సరే స్ట్రింగ్ రూపంలోనే తీసుకొని చెప్పాడు. అంటే స్ట్రింగ్ రూపంలో తీసుకోవాలని నేను పదాలు రాసుకోవాలని చెప్పాను. మేడం అని తీసుకున్నాను. ఓకేనా? ఎందుకంటే ఇది పాలెండ్రోమా కాదో చెక్ చేద్దాం. మేడం అని ఒకటి తీసుకున్నాను. ఓకే డన్. తీసేసుకున్నాను. ఎప్పుడైతే ఇన్పుట్ డబ్బాలో నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న దాన్ని మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోపలికి స్కాన్ చేయాలి. దట్ మీన్స్ రీడ్ అనేది చేయాలన్నమాట. ఇన్పుట్ డబ్బాలో మనం ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయాలి, ప్రోగ్రామ్ లోపలికి మనం ఏం చేయాలి, రీడ్ చేయాలి. అలా రీడ్ చేయాలంటప్పుడు మనం ఏం చేయాలి వసంత? హరివందన, డూ యూ హ్యావ్? ఏం చేయాలంటే డిఫైనింగ్ ఏ ఒక వేరియబుల్ని క్రియేట్ చేసి ఆ ఇన్పుట్లో మనం ఏదైతే తీసుకున్నా ఆ వాల్యూని తీసుకొచ్చి అసైన్ చేయాలి. అలా చేయాలంటే నేను ఏం చేద్దాం అంటే స్ట్రింగ్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపలికి నేను ఏం చేశానంటే ఇన్పుట్ అనే డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో తీసుకున్న వాటంతా కూడా నేనేం చేశానంటే నేనంతా కూడా ఏం చేశాను, పాస్ అయ్యేటట్లు చూసుకున్నాను. ఓకే, ఫస్ట్ స్టెప్ ఈస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఓకే, ఇప్పుడు నేను మెయిన్ లాజిక్కి వెళ్దాం. లాజిక్కి వెళ్ళాలంటే దాంట్లో నాకు క్లూ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు క్లూ? వసంత, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ దే ఆర్ గివింగ్ ద క్లూ? హర్ష, ఈజ్ ఇట్ ఆడబుల్? ఏమని ఇచ్చారు క్లూ?
కంపేరింగ్ లెటర్స్, ఆ 2 లెటర్స్ని కంపేర్ చేసేటప్పుడు రెండింటిని ఒకేలా ట్రీట్ చేయండి అని చెప్పాడు. ఒకేలా ట్రీట్ చేయాలంటే దాని మీనింగ్ ఏంది? రెండిట్లో ఏదో ఒక, ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను కదా, ఏమని చెప్పాను చూడు, నువ్వు ఏదైనా ప్యాలెండ్రోమ్ చేసేటప్పుడు అన్ని అప్పర్ కేసులన్నా తీసుకోవాలి, లేకపోతే ఏం చేయాలి, లోయర్ కేసులన్నా తీసుకోవాలి. అప్పుడు మాత్రం మనం ఏం చేయగలమంటే ఈ టికెట్ని సాల్వ్ చేయగలం. ఇప్పుడు నేను ఏ ఫార్మాట్లో తీసుకున్నాను, లోయర్ పార్ట్లో తీసుకొని చేద్దామా? ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే లోయర్ కేసులో చేస్తున్నాను. స్ట్రింగ్ అండర్స్కోర్ లోయర్ అని పెట్టుకున్నాను. లోయర్లో కనుక మార్చాలనుకోప్పుడు నేనేం చేస్తాను, ఏం చేస్తాను, స్ట్రింగ్ నేనేం చేస్తున్నాను అంటే లోయర్ కేసులోకి మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక ఉంటే, ఇప్పుడు నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్లో మేడం అని ఉంది. ఆ మేడంలో ఉన్న వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే లోయర్ కేసులోకి మారుద్దాం అనుకుంటున్నాను. అలా మార్చాలంటే అప్పుడు నేనేం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పేసి, అప్పుడు మనం ఏం చేయాలి, వేరియబుల్ నేమ్ చెప్పి లోయర్ హాఫ్ అని పెట్టేస్తే అప్పుడు నాకేమైంది, ఆల్ ద క్యారెక్టర్స్ అన్నీ కూడా నాకు లోయర్ కేసులోకి వస్తాయి. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే ఇక్కడికి వెళ్ళి వేరియబుల్ నేమ్ స్ట్రింగ్నే కాబట్టి మారుస్తుంది, స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు ఆ స్ట్రింగ్లో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ మొత్తాన్ని కూడా నేనేం చేశాను, ఒకే పాయింట్ లోపలికి మార్చుకున్నాను. ఒకసారి ఏం చేద్దాం, చెక్ చేసి వచ్చేద్దాం. ప్రింట్ ఆఫ్ నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్ని చూసేసాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు చూసి అన్నీ కూడా ఏమని ఒకే పార్ట్లోకి రావడం జరిగిపోయింది. ఎప్పుడైనా సరే ప్యాలెండ్రోమా కాదు చెక్ చేయాలంటే ఏమైంది, అన్నీ కూడా ఒకే కేసులోకి కనుక వచ్చిందనుకో అప్పుడు అవి ఫార్వర్డ్ నుండి చూసినా రివర్స్ నుండి చూసినా సేమ్గా ఉన్నాయో లేదో చెక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కోడ్ లాజిక్లో చూడాలి. అప్పుడు మనం ఎలా, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ నుండి ఒక్కొక్క క్యారెక్టర్, ఇప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు నేను ఒకటి చేస్తే అర్థమైద్దా. ఇప్పుడు నాకేం అర్థమైందంటే ప్యాలెండ్రోమ్ అంటే ఏం చెప్పింది మా అమ్మాయి, ఇప్పుడు వసంత్ అనే అమ్మాయి, సార్ ఇప్పుడు నువ్వు లోయర్ కేసులోకి తీసుకున్నావు సార్ అని చెప్పింది. లోయర్ కేసులో నేను తీసుకున్న పదం ఏంటి, స్ట్రింగ్ మేడం అని తీసుకున్నాను. MADM అని వచ్చేసింది. ప్యాలెండ్రోమ్ అంటే ఏంది, ఏనా వసంత, ప్యాలెండ్రోమ్ అంటే ఏంది, ఫార్వర్డ్ నుండి మనం ఏదైతే వర్డ్ క్రియేట్ చేసామో ఆ వర్డ్స్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్ సైడ్ నుండి కనుక చెక్ చేసినప్పుడు ఆ వర్డ్స్ రెండు కూడా ఏమైనాయి, సేమ్గా కనుక ఉన్నాయి అనుకో అప్పుడు దాన్ని ఏమంటారు, అంతేనా కదా నాన్న వసంత. ఇప్పుడు నేనేం చేశాను, ఫార్వర్డ్లో ఉన్న పార్ట్ అయిపోయిందా, వాడు ఏదైతే ఇచ్చాడో అది తీసుకుంటే అది ఫార్వర్డ్ అయ్యి కదా, ఫార్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం, బ్యాక్వర్డ్ పార్ట్ని చేద్దాం. బ్యాక్వర్డ్లో ఒక స్ట్రింగ్ లోపల ఏదైనా ఒక్కొక్క లెటర్స్ నేనేం చేద్దాం అంటే రివర్స్ పార్ట్లో తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే కోడ్ ఎలా రాయాలి, ఇప్పుడు నేనేం చేశాను, నా దగ్గర హాయ్ అని ఒక స్ట్రింగ్ ఉంది, దీంట్లో లాస్ట్ నుండి ఐ అనేది ఫస్ట్, తర్వాత హెచ్ అనే క్యారెక్టర్ కనుక నేను తెచ్చుకోవాలంటే పైథాన్లో కోడ్ ఎలా రాస్తారు, మనం చాలా టికెట్లు చేసాం, ఆల్రెడీ ప్రీవియస్లీ కూడా చేశాను అన్నమాట. ఎలా చేస్తారంటే ఏం చేస్తారు, మనం ఏదైతే ఇప్పుడు నేను నా దగ్గర ఏమన్నా ఇక్కడ ఏమైతే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో వాటిలో ఉన్న క్యారెక్టర్స్ని కనుక మనం తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే రివర్స్ ఆర్డర్లో కనుక తెచ్చుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ అనే ఒక లూప్ని యూజ్ చేసి తెచ్చుకుంటాం. అలా వాడాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం. ఇక్కడికి వెళ్ళాను, ఫర్ లూప్ వాడుతున్నాను, ఫర్ తర్వాత ఏం చేస్తున్నాను, ఈచ్ క్యార్ అంటే నేనేం చేద్దాం, నంబర్స్ కాదు తెచ్చుకుంటున్నాను, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని తెచ్చుకుంటున్నాను. అందుకొని ఈచ్ క్యార్ ఇన్ ఏ వార్డ్లోండి నేను తెచ్చుకుంటుంది, మనం క్రియేట్ చేసిన స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్లోండి ఒక్కొక్క వార్డ్ని తెచ్చుకున్నాను.
కాల్ అని పెట్టాను. తర్వాత నేనేం చేస్తున్నాను, ఏదైతే ఒక స్ట్రింగ్ తీసుకున్నానో దానిలోండి రివర్స్ నుండి గనక క్యారెక్టర్స్ కనుక తెచ్చుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ లూప్ ముందల మనం ఏం చేయాలంటే ఒక ఎంప్టీగా ఉండే ఒక స్ట్రింగ్ తీసుకోవాలని చెప్పాను కదా. ఓకే డన్. అందుకని రివర్స్, నేను రివర్స్లో తెచ్చుకుంటున్నాను కాబట్టి అండర్స్కోర్ స్ట్రింగ్ అని తీసుకున్నాను. రివర్స్గా తీసుకునేటప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ డబుల్ కోట్స్ పెట్టుకోవాలన్నమాట. ఎంప్టీగా ఉంటే డబుల్ కోట్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే రివర్స్ స్ట్రింగ్ ప్లస్ నాకు ఈచ్ క్యార్ అని తీసుకున్నాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఊరక మనం ఏం చేద్దాం అంటే ఈ లైన్ యొక్క మీనింగ్ నేను ఏదైతే రాశానో ఈ మొత్తాన్ని ఏం చేద్దాం, ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే రాశానో ఈ లైన్ మీనింగ్ అంతా ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే హాయ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దాంట్లో లాస్ట్ క్యారెక్టర్స్ తెచ్చుకోవాలి. హాయ్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. దీంట్లో లాస్ట్ నుండి వచ్చే క్యారెక్టర్స్ ఏందో చూడాలి. అలా చూడాలంటే ఫస్ట్ నేను ఏం చేశాను, డబల్ కోట్స్ పెట్టేసాను. తర్వాత నేను వచ్చిన స్ట్రింగ్ ఏంది, ఫస్ట్ వచ్చే క్యారెక్టర్ ఏంది, హెచ్ కాబట్టి హెచ్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. ఇప్పుడు డబల్ కోట్స్ ప్లస్ డబల్ కోట్స్లో హెచ్ అని వచ్చింది. అంటే ఈ రెండు ఫామ్ అవ్వాలంటే అప్పుడు ఏ మెథడ్ ద్వారా ఫామ్ అవుతాయి, ఏ మెథడ్ ద్వారా, స్ట్రింగ్ కాన్కెటనేషన్ అనేది జరిగిద్దా. స్ట్రింగ్ కాన్కెటనేషన్ జరిగినప్పుడు ఏం జరిగింది, ఇక్కడ అవుట్పుట్ ఏం జరిగింది, ఏమైంది, హెచ్ అనే వర్డ్ అనేది క్రియేట్ అయింది. అంతేనా కాదా, అంతేనా కాదా. 1 ప్లస్ 10 అన్నాను, సారీ 0 అన్నాను. వాట్ విల్ బి ద అవుట్పుట్, 1 0. ఎంటీ ప్లస్ 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైంది, ఎంటీ 1 అనేది ఏమైనా వచ్చేది. ఈ ఎంటీ ప్లేస్లో నేను ఏమి ఇవ్వలేదు, అసలు ఎంటీ స్పేస్ ఇవ్వలేదు. అప్పుడు నాకేమైంది, 1 అనేది మాత్రమే నాకేమైందంటే వీ విల్ గెట్. అప్పుడు మనకేమైందంటే 1 అనేది మాత్రమే వస్తుంది. ఈజ్ ఇట్ ఆడబుల్. ఓకే, అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక డబల్ కోట్స్ తీసుకున్నాను ప్లస్ దాంట్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్ తెచ్చుకున్నాను. అప్పుడు నాకేమైంది, హెచ్ అనేది క్రియేట్ అయింది. హెచ్ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుంది, ఇక్కడ రివర్స్ అనే ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ రివర్స్ అనే స్ట్రింగ్ లోపలికి వెళ్ళేసి ఏమైందంటే స్టోరేజ్ అయింది. నెక్స్ట్ లైన్లో మళ్ళీ నేనేం చెప్పాను, హెచ్ అనేది తీసుకున్నాను ప్లస్ తర్వాత నేనేం చేశాను, క్యార్ అనేది తీసుకున్నాను. క్యార్ అనేది ఏంది, ఐ తీసుకున్నాను. అప్పుడు నాకేమైంది, హెచ్ ఐ అనేది వచ్చింది. నేను ఏదైతే తీసుకున్నానో అదే వచ్చేసింది. అలా కాకుండా నేనేం చేశానంటే ఫస్ట్ క్యార్ తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఫస్ట్ ఇది తీసుకోలేదనమాట. ఫస్ట్ నేనేం చేశానంటే ఇక్కడికి వెళ్ళి రివర్స్ ఆర్డర్ కనుక చెక్ చేయాలంటే ఎప్పుడు కూడా మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తారంటే ఫస్ట్ రివర్స్ ఆర్డర్ కనుక చెక్ చేయాలంటే ఈచ్ క్యార్ తీసుకొని దాని పక్కన నేనేం చేశానంటే ప్లస్ నేను ఏదైతే రివర్స్ రిజల్ట్ ఏదైతే తీసుకున్నాను, రివర్స్ స్ట్రింగ్ కోసం ఒక ఎంప్టీ స్ట్రింగ్ తీసుకున్నాను కదా, ఆ స్ట్రింగ్ని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం అనేసి నేను ఇక్కడికి వెళ్ళి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇప్పుడు నేను ఇదే కాన్సెప్ట్ని ఫస్ట్ ఇలా తీసుకుంటే ఇలా జరిగింది. అదే హెచ్ ఐని కనుక తీసుకున్నాను అప్పుడు నాకేమైందంటే హెచ్ అనేది వస్తుంది, తర్వాత నాకేముంటుంది, హెచ్ అనే ఒక స్ట్రింగ్ వస్తుంది, తర్వాత నాకేముంటుంది, ఏముంటుంది రివర్స్లో ఏదైతే ఉంటుందో ఆ ఎంప్టీ స్ట్రింగ్ ఉంది. అప్పుడు నాకేమొస్తుంది, అవుట్పుట్ హెచ్ వచ్చేసింది. ఓకే, హెచ్ అనేది ఏమవుతుంది, రివర్స్ స్ట్రింగ్లోకి వెళ్ళి స్టోరేజ్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో కోడ్ ఏం జరుగుతుంది, ఐ అనే స్ట్రింగ్ వస్తుంది, రివర్స్ స్ట్రింగ్లో ఉన్న వాల్యూ ఏంది, హెచ్. అప్పుడు నాకేమని వస్తుంది, వాల్యూ అవుట్పుట్ ఐహెచ్ అనేది వచ్చేసింది. అంటే ఇప్పుడు నాకేమర్థమైంది, ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్ని రివర్స్ డైరెక్షన్లో కనుక మనం కోడ్ రాయాలనుకో ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా అచీవ్ చేస్తారు. కావాలంటే మీరు ఏం చేస్తారంటే లైన్ బై లైన్ ఏం జరిగిందో చూద్దాం. అందుకోసం ప్రింట్ ఆఫ్ అనేసి ఇక్కడికి వెళ్ళి రివర్స్ స్ట్రింగ్, అంటే మనం ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఆ స్ట్రింగ్ని రివర్స్ డైరెక్షన్లో కనుక మనం చూడాలనుకో అప్పుడు ఎలా చూస్తారంటే ఇలా చూడడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అనమాట. అర్థమైందా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ కోడ్ అనేది రావడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏదైనా ఒక స్ట్రింగ్ని కనుక క్రియేట్ చేస్తే ఆ స్ట్రింగ్ని రివర్స్ డైరెక్షన్లో కనుక మనం తీసుకోవాలనుకో, రివర్స్ ఆర్డర్లో కనుక తీసుకోవాలనుకో కోడ్ని మనం ఎలా రాయాలంటే ఇలా రాయాలనేది మోస్ట్ కామన్గా వాడే వన్ ఆఫ్ ద కీ కాన్సెప్ట్ అనమాట సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఓకేనా. తర్వాత నేనేం చేస్తున్నానంటే
నాకు రివర్స్లో ఉన్న వాల్యూ కూడా వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, పాలెండ్రోమ్ అనేది చేయాలనుకోక నేనేం చెప్పాను, ఇందాక ఒక లాజిక్ చెప్పాను. ఫార్వర్డ్లో నేను తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ ఫార్వర్డ్లో ఉన్న వార్డు, అలానే బ్యాక్వర్డ్లో నేను తీసుకున్న రివర్స్ డైరెక్షన్లో తీసుకున్న వాల్యూ రెండు కూడా సమానంగా ఉందనుకో, అప్పుడు నాకేం కావాలి, ట్రూ అని ప్రింట్ చేయాలి. లేదనుకో నేనేం చేయాలి, ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. ఇలా ప్రింట్ చేయాలంటే అప్పుడు నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి కండిషన్ ఫామ్ చేశాను. ఇఫ్ నేనేం చేశాను, ఫార్వర్డ్లో ఏం తీసుకున్నాను, స్ట్రింగ్ తీసుకున్నాను కాబట్టి స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు రివర్స్ డైరెక్షన్లో చేసినప్పుడు స్ట్రింగ్ ఏంది, రివర్స్ స్ట్రింగ్. అంటే ఫార్వర్డ్లో తీసుకున్న స్ట్రింగ్, రివర్స్లో తీసుకున్న స్ట్రింగ్ వాల్యూతో వచ్చిన స్ట్రింగ్ రెండు కూడా ఈక్వల్ అయితే అప్పుడు నేనేం చేయాలి, ప్రింట్ హాఫ్ ఏమని ప్రింట్ చేయాలి, ట్రూ అని ప్రింట్ చేయాలి. లేకపోతే నేనేం చేయాలి, ఎల్స్ లేకపోతే నేనేం చేయాలన్నా వసంత, ప్రింట్ ఏం చేయాలి, డబుల్ కోట్స్లో ఫాల్స్ అని తీసుకొని నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇందాక నేను తీసుకున్న ఎగ్జాంపుల్ ఇది మేడం అనేది కనుక తీసుకుంటే అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. మేడం అనేది కనుక తీసుకుంటే దాంట్లో ఫార్వర్డ్ నుండి తీసుకున్న వార్డు, బ్యాక్వర్డ్ నుండి తీసుకున్న వార్డు రెండు కూడా ఏమని అంటే ఒకే రకమైన మీనింగ్ని ఫామ్ చేసింది అనమాట. అందువల్ల అది ఒక పాలెండ్రోమ్ అని నాకు అర్థమైపోయింది. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి మేడం బదులు నేనేం చేశానంటే ఇక్కడ టొమాటో అని తీసుకున్నాను. ఇది పాలెండ్రోమా కాదా? నో కదా. ఇదే కోడ్ని రన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, ఫాల్స్ అని వచ్చేసేసింది. అంటే మనం ఒక పాలెండ్రోమ్ అనే టికెట్ కనుక చేయాలి అంటే కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా చూస్ చేస్తారనేది నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి హ్యావ్. ఈ టికెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే దీని గురించి డిస్కస్ చేద్దాం. లేకపోతే మనం ఏం చేద్దాం అంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ సెషన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? హరివందన, డూ యూ హ్యావ్? ఓకే, మనం ఈరోజు సెషన్లో ఏం చేద్దామంటే మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదా NumPy గురించి. ఆ NumPyలో ఉన్న నెక్స్ట్ ఆపరేషన్స్ గురించి ఈరోజు సెషన్లో డిస్కస్ చేద్దాం. టుమారో నుండి చెప్పే కాన్సెప్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ కాన్సెప్ట్స్ కనుక మనకు రాకపోతే ఏమవుతామంటే మనం NumPy అనే టూల్ నేర్చుకున్నా కానీ ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం అనమాట. అదంతా కూడా మనకి వేస్ట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చెప్పే సెషన్లో చెప్పే కంటెంట్స్ అనేది మనం రెగ్యులర్గా చేసే టాస్క్ల్లో చేసే కాన్సెప్ట్స్ అనమాట. ఓకే, ఈరోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే యారేస్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటాం కదా. ఈ యారేస్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ యారేస్కి మనకి ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అనమాట. ఈ ప్రాపర్టీస్ అనే వాటిని మనం రోజు కూడా ఏం చేస్తామంటే ఎవ్రీడే కూడా మనం ఏం చేస్తామంటే చెక్ చేయడం అనేది కామన్గా చేసే వన్ ఆఫ్ ద మేజర్ సినారియో అనమాట. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసేసామంటే అసలు NumPy అంటే ఏంటి, అసలు యారేని అంటే ఏంటి, యారేని ఎలా క్రియేట్ చేస్తారు, యారేని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, యారేలో బోల్డ్ అండ్ కాన్సెప్ట్ ఇన్స్టాలైజింగ్ ఎలా చేస్తారు అనే దాని గురించి నేర్చుకున్నాం. ఈ రోజు సెషన్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే యారేస్ యొక్క ప్రాపర్టీస్ గురించి మనం నేర్చుకుంటున్నాం అనమాట. ఓకే, ఈ యారేస్ యొక్క ప్రాపర్టీస్ ఏమేంటి అంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేసామనుకో ఆ యారేకి కొన్ని ప్రాపర్టీస్ అనేవి మనం రెగ్యులర్గా చేసే కాన్సెప్ట్స్ అనమాట. వాటిలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, సైజ్ అని ఒక కాన్సెప్ట్, షేప్ అని ఒక కాన్సెప్ట్, డి టైప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మూడు ప్రాపర్టీస్ మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా చెక్ చేయడం అనేది చేస్తారనమాట. ఈ యారే ప్రాపర్టీస్ని ఎందుకు చెక్ చేస్తారు, ఎలా చెక్ చేస్తారు అనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం అనమాట. ఓకే, దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే యారే ప్రాపర్టీస్లో మొదటి ప్రాపర్టీని గురించి చూద్దాం. మొదటి ప్రాపర్టీ ఏంటిది, సైజ్ అంటే ఏంటిది, సైజ్ అంటే ఏంటంటే యారే యొక్క లెంత్ ఎంత అనేది కనుక మనం చెప్పాలి అనుకో దాన్ని ఏమని పిలుస్తారంటే సైజ్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఎలా అంటే ప్రీవియస్లీ మనం దీని మీద బోల్డ్ కాన్సెప్ట్స్ చేసామన్నమాట. ఎలా చేసేసామంటే దాని గురించి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, మనం ప్రీవియస్లీ ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఏంటిది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఏమనేది, నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, హాయ్ రవి అని ఒక స్ట్రింగ్ ఉంది.
దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలనుకున్నాను. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడాలనుకో అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ ద్వారా చూస్తాం. ఒక స్ట్రింగ్ కనుక మన దగ్గర ఉంటే ఆ స్ట్రింగ్ లోపల టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. అలా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తాం. నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ లోపల టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే తెలుసుకోగలమా? అలా తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేసాము, లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం తెలుసుకున్నామా. అలానే నా దగ్గర ఒక యారే ఉంది. యారేలో 1, 2, 3 అనే వాల్యూస్తో నా దగ్గర ఒక యారే ఉంది. ఈ యారే లోపల టోటల్ ఐటమ్స్ ఎన్ని అనేది చూద్దాం అనుకున్నాను. టోటల్ ఐటమ్స్ ఒక యారే లోపల టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే మనం ఒక స్ట్రింగ్ లోపల టోటల్ క్యారెక్టర్స్ ఎన్నో కనుక తెలుసుకోవాలి అంటే మనం ఏం చేసామంటే లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి తెలుసుకున్నాం. అలానే ఒక లిస్ట్ కనుక క్రియేట్ చేస్తే ఆ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేసాము, లెంత్ ఆఫ్ ఏ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం అచీవ్ చేసేసాం. అలానే ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల కూడా టోటల్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయో కనుక మనం తెలుసుకోవాలనుకో అలా తెలుసుకోవాలంటే మనం ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి అచీవ్ చేస్తాం. దానిని ఏమంటారంటే సైజ్ అని పిలుస్తారు. అంటే సైజ్ అనే కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే సైజ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ సైజ్ అనే కాన్సెప్ట్ని ఎలా అచీవ్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సరే, నేను ఫస్ట్ జూపిటర్ నోట్బుక్ తీసుకున్నాను. ఎప్పుడైనా సరే ఒక జూపిటర్ నోట్బుక్ తీసుకున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ NumPy కాబట్టి యారేని వచ్చేయాలనుకుంటుంది. NumPy యాజ్ NP అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను, రన్ చేసి చూసాను. ఓకేనా. ఇప్పుడు నాకేమైందంటే నా మిషన్ లోపలికి NumPy అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం, ఒక యారేని క్రియేట్ చేద్దాం. ఒక యారేని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం, నాకేం కావాలంటే 10 నుండి ఏం చేద్దాం, 10 నుండి ఎంతవరకు తీసుకుందాం, వాల్యూస్ ఎంతవరకు తీసుకుందాం మనము, 10 నుండి 100 వరకు వాల్యూస్ తీసుకుందాం. 10 నుండి 100 వరకు నాకు వాల్యూస్ కావాలనుకో ఎలా క్రియేట్ చేస్తాం, నాకు 10 నుండి ఎక్కడ వరకు కావాలి, 100 వరకు కావాలి. ఎలా కావాలి, ఎవ్రీ 10th ఎలిమెంట్ కావాలన్నమాట. నాట్ ఇంక్లూడెడ్ 100 పాయింట్. ఇలా కనుక లేకుండా కనుక నేను వాల్యూస్ని కనుక తెచ్చుకోవాలనుకున్నాను ఒక యారే లోపల ఎలా క్రియేట్ చేస్తాం, 10 నుండి 100కి మధ్యలో ఉన్న నాకు వాల్యూస్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఎంత అంటే ఎవ్రీ 10th ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ 10th ఎలిమెంట్స్ని నేను ఏం చేద్దాం అంటే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఎలా క్రియేట్ చేస్తాను వసంత, లేదు నాకు తెలియదు అయ్యింది. నాకు 10 నుండి 20కి మధ్యలో ఉన్న ఎవ్రీ ఎలిమెంట్ నేను క్రియేట్ చేయాలి, నాట్ ఇంక్లూడెడ్ 20. అలా కనుక మనం క్రియేట్ చేయాలనుకో అప్పుడు ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా క్రియేట్ చేయొచ్చు, నిన్నే కదా చెప్తున్నాను. హరివందన, డూ యూ హ్యావ్ ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ నేమ్ తీసుకుని ఏం చేస్తాము, ఎన్పి డాట్ ఏ కాన్సెప్ట్ ద్వారా చేస్తారు, నిన్నే కదా 3 కాన్సెప్ట్స్ గురించి చెప్పాను. ఏ కాన్సెప్ట్స్ ద్వారా చేస్తారు, ఏ రేంజ్ ఆఫ్ అని పిలుస్తారు, ఏ రేంజ్ ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఎన్పి డాట్ ఏ రేంజ్ హాఫ్ అని పెట్టేసి ఇక్కడ మనం ఏం చేయాలి, రేంజ్ ఆఫ్ అని తీసుకున్నాం. దీంట్లో ఏం చేయాలి, ఎక్కడి నుండి తీసుకోవాలనుకున్నాను, 10 నుండి కాబట్టి 10
20 దాకా తీసుకున్నాను అనుకున్నాం, కామా ఎవ్రీ ఎలిమెంట్ తెచ్చుకోవాలనుకున్నాం, నాట్ ఇంక్లూడెడ్ 1 అని తీసుకున్నాను. అప్పుడు ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఏ అని చెప్పేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చూసాను. అప్పుడు నాకేమైనాయి 10 నుండి 20 వరకు ఉన్న ఎవ్రీ నెంబర్ అనేది నాకేమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే నేను నా దగ్గర చూసాను ఒక స్క్వేర్ బ్రేస్ ఉంది, దాంట్లో ఏమన్నాయో చూడు, ఏమన్నాయి బోలెడన్ని ఏమైనాయో చూడు, బోలెడన్ని వాల్యూస్ అనేవి ఏమైనాయి అంటే క్రియేట్ అయిపోయినాయి అనమాట. ఏనా బోలెడన్ని వాల్యూస్ క్రియేట్ అయినాయి కదా. ఈ క్రియేట్ అయిన వాల్యూస్లో నాకేమైనాయి 10 స్పేస్ 11 12 13 ఇట్లా నాకేమైంది ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఆ యారే లోపల నాకేముంది 10 అని ఒక ఐటమ్ ఉంది, 11 అని ఒక ఐటమ్ ఉంది, 12 అని 13 అని ఇట్లా బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా. టోటల్గా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ యారే లోపల అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలనుకున్నప్పుడు ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు? ఇప్పుడే చెప్పాను, ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు? ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు? సైజ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారా? అలా సైజ్ అనేది మనం తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళి మనం రాస్తాం అన్నమాట. ఎలా రాస్తామంటే ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ దేని సైజ్ మనం తెలుసుకోవాలనుకుంటుంది ఏ అనే యారే ఏదైతే క్రియేట్ చేసామో ఆ యారే యొక్క సైజ్ తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎన్పి డాట్ సైజ్ ఆఫ్ ఏ అని ఇచ్చాను. ఈ మొత్తాన్ని కూడా ఏం చేశాను డైరెక్ట్గా అని చెప్పుకోవచ్చు, లేకపోతే వేరే వేరియబుల్లో పెట్టి అని చేయొచ్చు అనమాట. బి అనే ఒక వేరియబుల్ పెట్టి దీంట్లో పెట్టుకున్నాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే బి అని ఇచ్చాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ అవుట్ చూసాను. అప్పుడు నాకేమైనా చూడు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడు, ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి నాన్న వసంత? 10 ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అలా నేను ఏం చేద్దామంటే ఇంకో కోడ్ రాసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే 100 తీసుకున్నాను. ఇప్పుడు నేను స్టెప్ ఎంత అని పెట్టుకున్నా అంటే నేను ఎంత పెట్టుకున్నాను 10 అని పెట్టుకున్నాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఎంత వస్తుందో చూద్దాం అనుకున్నాను. రన్ చేసుకున్నా కానీ నాకు అప్పుడు ఏమైందంటే 10 20 30 40 50 60 70 80 90 అని వచ్చినాయి. వాటన్నిటి మధ్యలో ఉన్న సైజ్ కూడా ఎంతంటే టోటల్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే 9 క్యారెక్టర్స్ ఉన్నాయి అని నాకు అర్థమైంది. అంటే సైజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ని మనం ఎందుకు యూజ్ చేస్తామని నాకు అర్థమైంది. సైజ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ అంటే దాని మీనింగ్ ఏంటి, ఏదైనా ఒక యారేని కనుక మనం క్లిక్ చేస్తే ఆ యారే లోపల టోటల్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కనుక మనం తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ సైజ్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి, సైజ్ ఆఫ్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ని కూడా చూద్దాం. ఇప్పుడు నాకు ఇక్కడ క్రియేట్ అయిన యారేని ఏ యారే అని పిలుస్తారు? ఏమొస్తుందా? ఇక్కడ నాకు క్రియేట్ అయిన యారేని ఏమని పిలుస్తారు? 2 డైమెన్షనల్ యారైనా, 3 డైమెన్షనల్ యారైనా, లేకపోతే 0 డైమెన్షనల్ యారైనా, 1 డైమెన్షనల్ యారైనా? 1 డైమెన్షనల్ యారే. ఇప్పుడు నేనేం చేస్తానంటే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాను. దీంట్లోనే రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఇప్పుడు నా దగ్గర కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఏమైనా ఉన్నాయి? 1 2 3 4 5 6 అని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఐటమ్స్ అన్నీ నాకు ఎలా ఉన్నాయి చూడు. 1 రోలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 6 కాలమ్స్లో ఉన్నాయి. అంతేనా కాదా? 1 రోలో 6 కాలమ్స్లో ఉన్నాయి. ఇక్కడ నాకు ఏదైతే యారే ఉందో, యారే అనగానే మిమ్మల్ని నిన్నే చెప్పాను, యారే అనగానే దాన్ని ఎలా ట్రీట్ చేయమన్నాను? మ్యాట్రిక్స్ అనుకున్నాను. ఇక్కడ క్రియేట్ చేసిన మ్యాట్రిక్స్లో ఎన్ని ఉన్నాయి? ఒక రో 6 కాలమ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు నేను ఏదైతే ఒక యారే క్రియేట్ చేశానో 1 రో 6 కాలమ్స్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని మనం ఏం చేయొచ్చు అంటే మార్చొచ్చు అనమాట. ఎలా మార్చొచ్చు అంటే దాని యొక్క ఏం చేయాలంటే రో అండ్ కాలం నెంబర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే రీషేపింగ్ అనేది చేయొచ్చు అనమాట. దీన్ని నేను ఏం చేశానంటే 2 నాకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? టోటల్ 6 కాబట్టి ఆ టోటల్ 6 నేనేం చేశాను 2 రోస్గా తీసుకుంటున్నాను. ప్రతి రోలో కూడా ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎన్ని కాలమ్స్ పెట్టాలి? 3 కాలమ్స్ లాగా కూడా మనం పెట్టవచ్చు అనమాట. టోటల్ వాల్యూస్ ఎన్నైతే ఉన్నాయో
ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే టోటల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వ్యాలిడ్ కాంబినేషన్లో మనం ఏం చేయొచ్చు అంటే డిఫరెంట్ రోస్లోకి కూడా మార్చొచ్చు అనమాట. 2 rows 3 columnsలోకి మార్చొచ్చు టోటల్ 6 వాల్యూస్ని. లేకపోతే ఇంకొకటి కూడా ఏం చేయొచ్చు 3 rows గా కనుక తీసుకున్నాం అనుకో, ఆ 3 rows లో ఎన్ని కాలమ్స్ పెట్టొచ్చు 2 columnsలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇదే వాల్యూని మనం ఏం చేయొచ్చు అంటే ఫామ్ చేయొచ్చు. లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే 6 rows లో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కటి మాత్రమే ఉంచేసి మనం ఏం చేయొచ్చు అంటే ఈ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మార్చడం అనేది చేయొచ్చు అనమాట. ఇలా చెయ్యాలి అంటే మనం ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామంటే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారేని మనం ఏం చేయొచ్చు అంటే ఆర్డర్స్ అంటే రో అండ్ కాలం ఆర్డర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ అనేది చేయొచ్చు. అలా చేంజ్ అనేది కనుక చెయ్యాలి అంటే అప్పుడు మనం ఏ కాన్సెప్ట్ని యూజ్ చేస్తామంటే రీషేప్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఒక యారే లోపల ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఆర్డర్స్ని మనం ఏం చేయొచ్చు అంటే షేప్ ఏదైతే ఉందో ఆ షేప్ని మనం ఏం చేయొచ్చు అంటే చేంజ్ అనేది చేయొచ్చు. అలా చేంజ్ చేయాలంటే ఏ కాన్సెప్ట్ని యూజ్ చేయాలని నాకు అర్థమైంది. ఏ కాన్సెప్ట్ వాడాలి రీషేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే రీషేప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ చేయవచ్చు అనేసి నాకు అర్థమైంది. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో ఈ మొత్తాన్ని తీసుకుంటున్నాను. ఈ మొత్తం కంటెంట్ని ఇక్కడ కాపీ అండ్ పేస్ట్ చేసుకొని రన్ చేస్తాను. ఇప్పుడు నాకేమైంది చూడండి. నాకేమైనాయి చూడు 10, 20, 30 అని వాల్యూస్ వచ్చినాయి. ఇక్కడ నాకు ఏదైతే 1 డైమెన్షన్ యారే ఉందో ఈ 1 డైమెన్షన్ యారేని మనం ఏం చేయొచ్చు అంటే రీషేప్ అనేది చేయొచ్చు అనమాట. అలా చెయ్యాలి అంటే అప్పుడు నేను ఏం చేశాను అంటే ఒక వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి np డాట్ ఏ వేరియబుల్ని కదా మనం మారుస్తుంది అందుకని ఏ డాట్ రీషేప్ హాఫ్ అని పెట్టేసి ఎన్ని రోస్గా ఎన్ని కాలమ్స్గా మారుద్దాం అనుకుంటున్నాను 2 rows 3 columnsగా మారుద్దాం అనుకుంటున్నాను. 2గా రావు కదా 9 వాల్యూస్ 3 rows నేను ఎన్ని కాలమ్స్గా చేద్దాం అనుకున్నా అంటే 3 rows 3 columnsగా మారుద్దామని చెప్పేసి నేను ఏం చేశాను అంటే ఈ మొత్తాన్ని డైరెక్ట్గా ఇచ్చినా వస్తుంది. లేదంటే మనకి ఎప్పటి నుండి అలవాటు కదా ఒక వేరియబుల్ తీసుకొని ఇవ్వడం. బి అని ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో ఈ మొత్తాన్ని పెట్టేసేసి కిందకు వచ్చి నేను ఏం చేశాను అంటే ప్రింట్ హాఫ్ బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే కోడ్ని రన్ చేసి చూశాను. అప్పుడు నాకు చూడు నాకేమైనాయి 1 డైమెన్షన్ యారే లోపలే నాకేమైనాయి చూడు ఒక 1 డైమెన్షన్ యారేని క్రియేట్ చేశాను. ఆ యారే అనేది ఏమైంది 1 రోలో ఉన్న పొజిషన్ కాస్త ఏమైంది 3 rows లోపలికి మారిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పొజిషన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మనకి కావాల్సిన విధానంలోకి మనం ఏం చేయొచ్చు అంటే షేపింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలా షేపింగ్ అనేది చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే రీషేప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే రెగ్యులర్గా వర్క్ చేయడం అనేది చేస్తామన్నమాట. ఇంకా దీంట్లో ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ గురించి ఏం చేద్దాం అంటే టుమారో సెషన్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ రీషేప్ ఆఫ్ అనేది ఒక ఆపరేషన్ అనమాట. ఈ ఆపరేషన్ గురించి మనం ఏం చేద్దాం అంటే టుమారో సెషన్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు దాకా ఏదైతే నేర్చుకున్నాం దాని గురించి ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. ఈ రోజు సెషన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఏదైనా మనం ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎన్ని అనేది కనుక మనం తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేస్తాం. ఏ కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తామంటే సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ సహాయంతో అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా అచీవ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తారంటే ఎన్పి డాట్ మాడ్యూల్ నేమ్ చెప్పి డాట్ చెప్పేసి సైజ్ ఆఫ్ అని చెప్పి మనం ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో యారేకి
ఆ యారే యొక్క వేరియబుల్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఓకే. అలానే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది? షేప్ ఆఫ్. షేప్ అంటే ఏంటి? రీషేప్ కాదు, ఇది షేప్ అన్నమాట. షేప్ ఆఫ్ అనే మరొక ఫంక్షన్ గురించి చూద్దాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేస్తామంటే నేను ఒక యారే క్రియేట్ చేశాను కదా, ఆ యారే లోపల ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయో కనుక మనం తెలుసుకోవాలి అనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే లైక్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ షేప్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్ గురించి చూస్తున్నాం. షేప్ ఆఫ్ అంటే ఏందో చూద్దాం. నా దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది, దాంట్లో 1 2 3 4 5 6 అని తీసుకున్నాను. దీంట్లో హౌ మెనీ రోస్, ఇక్కడ రాసిన మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంది అని అడిగాను. ఏంటిది నాన్న వసంత్? ఇక్కడ నేను ఏదైతే క్రియేట్ చేశానో ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటిది? ఆర్డర్ ఎంత? ఎందుకు అని చెప్పావు? అప్పుడు దీని ఆర్డర్ ఎంత అని చెప్తే మా అమ్మాయి చెప్పింది అనమాట, 2 rows 3 columns సార్ అని చెప్పింది. సరే నేనేం చేశానంటే 1 2 3 4 5 6 అంటే నేనేం చేశానంటే ఒక మ్యాట్రిక్స్లో 6 వాల్యూసే తీసుకున్నాను. ఆ 6 వాల్యూస్ నేనేం చేశానంటే ఇలా క్రియేట్ చేశాను. ఇలా క్రియేట్ చేస్తే దీని ఆర్డర్ ఎంత అని అడిగాను. అప్పుడు ఎంత చెప్పిందో చూద్దాం. ఎందుకని చెప్పా? 3 rows 2 columns ఉన్నాయి సార్ అని చెప్పారు. అప్పుడు దీని ఆర్డర్ ఎంతంటే 3/2 అని చెప్పింది. అలానే నేను ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల డైమెన్షన్స్ అన్నమాట. ఒక యారే కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఎన్ని రోస్ ఏదైనా ఒక యారే కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల టోటల్ నంబర్ ఆఫ్ రోస్ టోటల్ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఎలా అచీవ్ చేస్తారు ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు ఎలా అంటే దానికి సింటాక్స్ ఏంటంటే ఎన్పీ డాట్ షేప్ ఆఫ్ ఏ అని రాయడం ద్వారా మనం అచీవ్ చేయొచ్చు. ఎలా అంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేనేం చేశాను, ఇక్కడ బి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను కదా, ఈ బి అనే వేరియబుల్లో నాకు ప్రింట్ ఆఫ్ బి అని ఇద్దాం. ఇక్కడ మళ్ళీ ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఇప్పుడు వాటి విల్ మీద అవుట్పుట్ అనేది చూద్దాం. ఇప్పుడు నాకేమైంది నాన్న ఒక కోడ్ అనేది వచ్చేసింది అనమాట. యారే అనేది క్రియేట్ అయింది. ఈ యారే లోపల ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాం. అలా చూడాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్పీ డాట్ ఏం చేయాలి, షేప్ ఆఫ్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే బి అని ఇచ్చాను. ఇచ్చేసేసి ఈ మొత్తాన్ని కూడా ఏం చేద్దాం, డైరెక్ట్ ఇచ్చిన అవుట్పుట్ వస్తుంది, లేదంటే వేరొక వేరియబుల్లో పెట్టినా వస్తుంది. ఇప్పుడు నేనేం చేద్దాం, డైరెక్ట్ చూద్దాం. ఇచ్చేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఒక పెరాంథసిస్లో నాకు ఒక పార్ట్ వచ్చింది, 3,3 అని వచ్చింది. అంటే నాకు పెరాంథసిస్లో 3,3 అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏమని పిలుస్తారంటే ఫస్ట్ చెప్పిన దాన్ని రో నెంబర్ అంటారు, తర్వాత చెప్పిన దాన్ని ఏమంటారంటే కాలం నెంబర్ అంటారు. అంటే నేను ఇక్కడ బి అనే వేరియబుల్లో ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే లోపల నాకు ఎన్ని ఉన్నాయి, నాకు 3 రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి అనేసి చెప్పొచ్చు అనమాట. ఓకేనా? అలానే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఎలా అంటే నేను ఏ అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్లో నేను ఏం చేశాను అంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. ఆ స్క్వేర్ బ్రేస్లో 1, 2, 3 అని తీసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను అంటే కామా పెట్టేసేసి 4, 5, 6 అనేసి
నేనేం చేశానంటే ఒక లిస్ట్ ఐటమ్, ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని పెట్టుకున్నాను. ఆ తర్వాత నేనేం చేశానంటే బి అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ నేనేం చేస్తున్నానంటే యారేగా మారుస్తున్నాను. యారేగా మార్చాలంటే అప్పుడు మనకి సింటాక్స్ ఉంది np డాట్ యారే ఆఫ్ అని పెట్టేసి నేనేం చేశానంటే ఏ అని ఇచ్చాను. ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే కిందకి వచ్చేసేసి ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. బి అని ఇచ్చేసేసి ప్లేయర్ ఆన్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది, ఇక్కడ నాకు ఒక యారే క్రియేట్ అయింది. యారేలో ఏమి 1 2 3 4 5 అనే ఐటమ్స్తో నాకు ఏమైందంటే ఒక యారే క్రియేట్ అయింది అనమాట. ఓకే డన్. ఆ యారే లోపల ఏమైంది, ఫస్ట్ రో దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాను. ఓకే డన్. నాకు ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ అయింది. ఆ 2 డైమెన్షనల్ యారేలో ఏమున్నాయి, ఎన్ని రోస్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో చూద్దాం అనుకున్నాను. అలా చూడాలి అంటే అప్పుడు నా సింటాక్ ఏంటిదంటే ఒక కాన్సెప్ట్ ద్వారా అచీవ్ చేస్తారు. ఏంటిదంటే np డాట్ ఏ కాన్సెప్ట్ వాడతారు, ఫంక్షన్ షేప్ ఆఫ్ అంటారు. షేప్ ఆఫ్ అని పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేనేం చేశాను అంటే బి అని కనుక పెట్టేసి కనుక మనం ప్లే అరౌండ్ చేసి చూసాం అనుకో, అప్పుడు నాకేమైందంటే బి అనే వేరియబుల్ లోపల నేను క్రియేట్ చేసిన యారే ఏదైతే ఉందో ఆ యారేలో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అనేది మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా చూడొచ్చు అన్నమాట. ఇలా చూడడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఓకే, అలానే నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డి టైప్ అంటారు. డి టైప్ అంటే ఏంటంటే మనం ఏదైనా సరే ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే అనేది మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది కనుక మనం తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా అచీవ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే డి టైప్ అని పిలుస్తారనమాట. ఏదైనా ఒక యారేని కనుక మనం క్రియేట్ చేస్తే ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది కనుక తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే డి టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసి డి టైప్ అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఇది ప్రాపర్టీ కాదనమాట, ఇది ఫంక్షన్ కాదనమాట, ఇది ఒక కాన్సెప్ట్ అనమాట, ఒక ఆపరేషన్. డి టైప్ అనే ఒక ఆపరేషన్ యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. ఎలా అంటే ఒకసారి వెళ్ళి చూసేసి లెట్స్ గో టు అవర్ కోడ్ ప్లేలో. ఇప్పుడు నేనేం చేశాను, ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఏమైందో చూద్దాం. ప్రింట్ ఆఫ్ బి అని ఇచ్చాను. ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లేయర్లో చేసి చూశాను. అప్పుడు నాకేమైందో చూడు. ఏమైంది, 1 2 3 అని ఒక యారో, 4 5 6 అని ఒక యారో ఉంది. అంటే పైన ఒక యారే కింద ఒక యారే ఉన్నాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ 1 డైమెన్షన్స్ ఉన్నాయి. గ్రూప్ ఆఫ్ 1 డైమెన్షన్స్ అన్ని కనుక ఉన్నాయి అంటే దాన్ని ఏమని పిలుస్తారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఓకే, అంటే నాకు ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది నాకు అర్థమైంది. ఆ 2 డైమెన్షనల్ యారే లోపల బోల్డ్ అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, 1 2 3 అనే ఐటమ్స్ ఉన్నాయి కదా. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్కి చెందినవి అనేది కనుక మనం తెలుసుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తారంటే ఒక కాన్సెప్ట్ వాడతారు. ఏంటిదంటే డి టైప్ అంటారు. అప్పుడు మనం ఏదైతే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నామో యారేని ఆ వేరియబుల్ నేమ్ చెప్పి తర్వాత డాట్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, డి టైప్ అని ఇచ్చేసేసి మీరు కనుక ప్లే అరౌండ్ చేసి చూసారనుకో అప్పుడు ఏమైందో చూడండి. ఇప్పుడు మీకు ఏమొచ్చిందంటే కింద ఒకటి వచ్చింది, ఇంట్ 3 2 అని చెప్పారనమాట. అంటే మీకు ఏమర్థమైందంటే ఇక్కడ మీకు ఏమొచ్చింది అంటే ఇంటీజర్ రూపంలో ఉన్నాయి అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా, ఓకే డన్. అలానే నేను ఫ్లోటింగ్ డేటా టైప్లో ఉన్నప్పుడు ఆ యొక్క వాల్యూస్ అన్నిటిని కూడా ఎలా అనేది తెలుసుకోవాలంటే మరొక కాన్సెప్ట్ రాద్దాం. ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఏదైతే ఒక యారేని క్రియేట్ చేసుకొని ఆ యారే లోపల నేను ఏం చేద్దామంటే ఒక యారే క్రియేట్ చేసుకున్నాను. ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దామంటే ఫ్లోట్లోకి మార్చుకున్నాను. ఆ మార్చుకున్నాక అది ఏ డేటా టైప్కి సంబంధించిన చూడాలంటే ఎలా చూస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే డన్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా దగ్గర ఒక కోడ్ రాసుకుంటున్నాను. ఏమని రాసుకున్నాను, నేనేం చేశానంటే ఒక సి అని ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఈ సి అనే ఒక వేరియబుల్లో నేనేం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం. అంటే ఎక్కడి నుండి క్రియేట్ చేద్దాం, 10 నుండి 100 వరకు 10 నుండి 100 వరకు ఉన్న వాల్యూస్తో నేనేం చేద్దామంటే 10 నుండి 100 వరకు ఎవ్రీ 10th నెంబర్తో నేనేం చేద్దామంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. లేదు అంటే ఏమన్నా ఏం చేస్తారు, ఏం చేద్దామంటే
10, 20, 30 అనే వాల్యూస్తో ఒక యారే క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటప్పుడు మనం ఎలా క్రియేట్ చేస్తాము np డాట్ యారే ఆఫ్ అని పెట్టేసి దాంట్లోకి వెళ్ళి నేను ఏం చేద్దాం అంటే నేను కొన్ని వాల్యూస్తో క్రియేట్ చేద్దాం. 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇచ్చేసాను. దాంట్లో క్రియేట్ అయ్యే ప్రతి వాల్యూ కూడా ఏదై ఉండాలంటే డి టైప్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏమని పెట్టాను, ఫ్లోట్ అని పెట్టాను. అంటే నేను ఏదైతే వాల్యూస్ యారే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్ని నాకు ఎలా ఉండాలంటే ఫ్లోటింగ్ రూపంలో ఉండాలని చెప్పాను. చెప్పేసి క్రియేట్ చేశాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ సి అని ఇచ్చాను. ఇచ్చేసి కనుక నేను ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఏం జరిగింది, అప్పుడు నాకు 10.20.30 అనేసి నాకేమైంది ఒక యారే అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఈ ఫ్లోటింగ్ డేటా టైప్లో ఇక్కడ నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ యారే లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే మనం ఏం చేస్తామంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత డాట్ పెట్టేసేసి డి టైప్ అని రాసేసేసి మనం ఏం చేసామంటే కోడ్ని రన్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందో చూద్దాం. అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ నాకు ఒక అవుట్పుట్ వస్తుంది అనమాట. ఏమని వచ్చిందంటే చూడండి, ఫ్లోట్ 64 అని వచ్చింది. అంటే అప్పుడు నాకు ఏమైందంటే ఇక్కడ నేను ఏదైతే యారే క్రియేట్ చేశానో ఆ క్రియేట్ చేసిన యారేలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఏమైనాయి అంటే ఫ్లోటింగ్ అనే డేటా టైప్లో ఉన్నాయని నాకు అర్థమైపోయింది. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ 3 ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఒక యారే యొక్క సైజుని తెలుసుకోవచ్చు. అలానే ఒక యారే కనుక క్రియేట్ చేసి దాంట్లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవచ్చు. అలానే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేసామో ఆ యారే లోపల ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఏ డేటా టైప్లో ఉన్నాయి అని కనుక మనం తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే ఈ 3 ప్రాపర్టీస్ని యూజ్ చేసి మనం ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది మోస్ట్ కామన్గా చేస్తూ ఉంటాం అనమాట. అలానే మనం టుమారో సెషన్లో ఏం చేద్దామంటే వీటితో పాటు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ అనేది చేసుకున్నాం. దాన్ని ఏమంటారంటే యారే ఆపరేషన్స్ అంటారు. అంటే ఈ యారే ఆపరేషన్స్ ఎవరికైతే బాగా వస్తాయో వాళ్ళకి ఏమవుతుందంటే మోస్ట్లీ అందరికి ఏమైంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళ నంపైతో వర్క్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, అంటే ఏం లేదు దీంట్లో వాల్యూని కాపీ చేయడం ఎలా, పేస్ట్ చేయడం ఎలా, డిలీట్ చేయడం ఎలా, రీషేప్ చేయడం ఎలా, యాక్సెసింగ్ చేయడం ఎలా, స్లైసింగ్ చేయడం ఎలా, ఇలా బోల్డ్ రకాల ఫంక్షన్స్ ఉంటాయి అనమాట. ఈ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఎలా అప్లై చేస్తారో కనుక జస్ట్ 1 లైన్లో అయిపోతాయి అనమాట. ఈ ఆపరేషన్స్ కనుక మనకు బాగా వచ్చింది అంటే ఏమైందంటే ఆటోమేటిక్ మనకి ఏమైతుందంటే numpy అనే టూల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై.